ప్రస్తుత గ్లోబల్ మార్కెట్లో భారత్ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ దేశాలు భారత్ తమ స్నేహితుడు కావాలని కోరుకుంటున్నాయి. అమెరికా, యూరోప్ దేశాలు భారత్ను చైనాకు ప్రత్యామ్నాయ దేశంగా చూస్తున్నాయి. చైనా భారత్తో కలిసి ఉందాంరా అంటే రష్యా స్నేహం అంటే ఇదేరా అంటోంది. మొన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ గుజరాతీ లాంగ్వేజ్ లో మాట్లాడితే నిన్న యూకే పీఎం బోరిస్ జాన్సన్ మోడీ గారిని నాకు చాలా కావాల్సిన వ్యక్తి నరేంద్ర భాయ్ అని ఆకాశానికి ఎత్తాడు. ఒకప్పుడు బ్రిటిషర్లు మనల్ని బానిసల్లాగా చూసేవారు. స్వతంత్రానికి ముందు ఇండియాలో కొన్ని ప్లేసెస్ లో ఇండియన్స్ కు ఎంట్రీ ఉండేది కాదు. డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అనే బోర్డ్స్ ఉండేవి. సడన్ గా ఇంత చేంజ్ ఎలా వచ్చింది? ఇప్పుడు జరుగుతున్న యుక్రెయిన్ యుద్ధంలో భారత్ రష్యాకు సపోర్ట్ చేస్తున్నా కూడా జర్మనీ భారత్ ను G7 మీటింగ్స్ కు ఇన్వైట్ చేసిందంటే మన స్థితి ఏ రేంజ్ లో ఉందో మీ ఊహకే వదిలేస్తున్నా. సడన్ గా వెస్టర్న్ దేశాలు ఇంత వల్ల మాలిన ప్రేమ భారత్ పైన చూపించడానికి కారణం ఏంటి? 10 ఏళ్ల కిందట ఇండియా ఒక ఐసోలేటెడ్ దేశంగా థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉండేది. ఏదైనా ఉగ్రవాద దాడి భారత్ లో జరిగితే ప్రతి దాడి చేయడానికి కూడా అమెరికా యొక్క పర్మిషన్ అడిగేంత దీన స్థితిలో ఉండేది. ఒకప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలు లేదా గ్లోబల్ పొలిటికల్ క్రైసిస్ వంటివి జరిగితే పర్టికులర్ ఇష్యూ పైన చైనా స్టాండ్ ఏంటి, యుఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ సిచ్యువేషన్ పట్ల జర్మనీ ప్రధానమంత్రి ఒపీనియన్ ఏంటి అని ఇంటర్నేషనల్ మీడియా అడిగేది. ఇండియా గురించి కానీ ఇండియా స్టాండ్ గురించి కానీ ఎవ్వడూ అడిగేవాడు కాదు. కానీ ఇప్పటి ఇండియా వేరు. ఇప్పుడు జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇంటర్నేషనల్ మీడియా భారత్ వైపు చూస్తోంది. ఈ యుద్ధం పట్ల భారత ప్రధానమంత్రి యొక్క ఒపీనియన్ ఏంటి, ఇండియా ఎవరికి సపోర్ట్ చేస్తోందో గమనిస్తోంది. డిఫెన్స్ పార్ట్నర్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ is India fully with you on the issue of Ukraine and Russia? We're in consultation with India today. We haven't. The United States has urged India to distance itself from Russia. Global pressure to condemn Moscow's invasion is mounting, but New Delhi has been reluctant to do so. Who are we talking about? Well, India in particular, Mark. India has abstained in UN votes to condemn Russia's invasion of Ukraine, and it's trying to. వెస్టర్న్ దేశాలైతే మాకే సపోర్ట్ చేయండి అని ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో బ్రతిమిలాడే స్థితిలో ఉన్నాం. To have conversations with her Indian counterpart and discuss what is a difficult situation, I think, for all of us who are democratic nations, and India, of course, is the largest democracy in the world. ఇప్పుడు భారత్ ద సెంటర్ ఆఫ్ వరల్డ్ పాలిటిక్స్ స్థానంలో ఉంది. అంటే భౌగోళిక రాజకీయాలలో భారత్ కేంద్రంగా మారింది. ఎందుకు భారత్తో అన్ని దేశాలు స్నేహం చేయాలని కోరుకుంటున్నాయి? అప్పటి భారత్లో లేనిది ఇప్పటి భారత్లో ఉన్నది ఏంటని తెలుసుకునే ముందు నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటే, దయచేసి మన వీడియోను లైక్ చేయండి. దీనివల్ల మన ఛానల్ రీచ్ పెరుగుతుంది. మొదటగా ఎందుకు అగ్రరాజ్యం అమెరికా భారత్ వైపు చూస్తోంది అని తెలుసుకోవడానికి 1945కి వెళ్ళాలి. 1945 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా, సోవియట్ యూనియన్ సూపర్ పవర్ దేశాలుగా ఉండేవి. అప్పుడు వీరిని సూపర్ పవర్ అని పిలవడానికి కారణం ఈ రెండు దేశాల యొక్క మిలిటరీ శక్తి, ఆర్థిక శక్తి మిగతా దేశాలతో కంపేర్ చేస్తే చాలా చాలా ఎక్కువగా ఉండేది. అప్పట్లో ఈ రెండు దేశాలను మిలిటరీ పరంగా లేదా ఆర్థికంగా ఎదుర్కొనేంత సామర్థ్యం మిగతా దేశాలకు లేదు. అందుకనే అప్పుడు ఈ రెండు దేశాలను సూపర్ పవర్ కంట్రీస్ అని పిలిచేవారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు అమెరికా, రష్యాతో పాటు చైనా కూడా సూపర్ పవర్ కంట్రీ హోదాలో చేరబోతోంది. అలాగే ఇండియా, జర్మనీ, ఇండోనేషియా, జపాన్ దేశాలకు కూడా సూపర్ పవర్ అయ్యే పొటెన్షియల్ కలిగి ఉన్నాయి. సో ఇప్పుడు ఏదో రెండు దేశాలను లేక ఒక దేశాన్ని సూపర్ పవర్ అని ట్యాగ్ ఇవ్వలేము. ఇప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు చైనా ఎకనామికలీ, మిలిటరీలీ అమెరికాకు గట్టి పోటీ ఇస్తోంది. 2030 కంతా చైనా జీడిపి అమెరికా జీడిపిను దాటి నంబర్ 1 అవుతుంది అని ఎక్స్పర్ట్స్ ప్రెడిక్ట్ చేస్తున్నారు. చైనా ఆర్థికంగా ఎదగడానికి కారణం ఏంటి? చీప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అమెరికా, ఇండియాతో సహా అన్ని దేశాలు చైనా పైన ఆధారపడి ఉన్నాయి. అమెరికా దేశం చైనాను ఆపాలంటే మొదటగా 2 పనులు చేయాలి. ఒకటి, చైనా లాగా చీప్ ప్రైస్లో ప్రీమియం క్వాలిటీతో మ్యానుఫ్యాక్చరింగ్ చేయగల ప్రత్యామ్నాయ దేశం కోసం చూడాలి. సో చైనాను దెబ్బ కొట్టడానికి అమెరికాకు కావాల్సిన ప్రత్యామ్నాయ దేశమే భారత్. ఇప్పుడు భారత్లో 36 కోట్ల మంది యువత ఉన్నారు. ప్రపంచంలో హైయెస్ట్ యంగర్ ఏజ్ పాపులేషన్ ఉన్న దేశం ఇండియా. ఎక్కడైతే యువత ఎక్కువగా ఉంటుందో అక్కడ మ్యాన్ పవర్ క్రైసిస్ ఉండదు, చీప్ లేబర్ అండ్ చీప్ వర్క్ ఫోర్స్ లభిస్తుంది. 1970లో సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ చైనాకు వచ్చింది. 1970s, 80sలో
చైనాలో ప్రపంచంలోనే హైయెస్ట్ యంగర్ పాపులేషన్ ఉండేవారు. ఆ అవకాశాన్ని చైనా 2 చేతులతో సద్వినియోగం చేసుకుంది గనుకే ఇప్పుడు ఈ స్థితిలో ఉంది. ఇప్పుడు ఇండియా సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్ చేయడంలో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ కంట్రీగా ఉంది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మనం డెవలప్ అవ్వగలిగితే ప్రపంచానికి చైనా మీద ఉన్న డిపెండెన్సీని తగ్గించగలం. అమెరికా తయారు చేసే ఐఫోన్ పార్ట్స్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఆఫ్రికాలో వాడే టెక్స్టైల్ చైనాలో ఉత్పత్తి అవుతాయి. ఇండియా తయారు చేసే మెడిసిన్స్ యొక్క రా మెటీరియల్ చైనా డెవలప్ చేస్తుంది. రైతులు వేసే ఎరువు నుండి స్పేస్ శాటిలైట్స్ కు కావాల్సిన నట్ అండ్ బోల్ట్ వరకు, కంప్యూటర్ కు కావాల్సిన చిప్ నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానల్స్ వరకు ప్రపంచం చైనా మీద ఆధారపడితే చైనా సూపర్ పవర్ కాకుండా ఉంటుందా? తప్పకుండా సూపర్ పవర్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తిలో చైనాను బీట్ చేయడానికి అమెరికా భారత్ వైపు చూస్తోంది. మేము మీ దేశంలో పెట్టుబడి పెడతాం, మీరు ఉత్పత్తి చేయండి అంటోంది. అమెరికా ఇండియా వైపు ఒక్కటే కాదు, సౌత్ ఈస్ట్ సైడ్ లోని ఆసియాన్ దేశాలైన ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, బ్రునై, ఫిలిప్పీన్స్, జపాన్ వంటి దేశాలలో కూడా ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ ఆసియాన్ దేశాలు కూడా సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ప్యాకేజ్ ఫుడ్స్ అండ్ టెక్స్టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో చైనాకు గట్టి పోటీనిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ కొన్ని శాఖల్లో చైనాను దాటాయి కూడా. మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో చైనాకు ప్రత్యామ్నాయ దేశాలు అమెరికా వద్ద ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే సరిపోతుందా? దాన్ని ఎక్స్పోర్ట్ కూడా చేయాలి కదా. అప్పుడే కదా బిజినెస్ స్కేల్ అవుతుంది. ఎక్స్పోర్ట్ చేయాలంటే సముద్ర దారి కావాలి, ఇండో పెసిఫిక్ సముద్రం కావాలి. ఇండో పెసిఫిక్ సముద్రం పైన ఆధిపత్యం సంపాదించడానికి అమెరికాకు ఎవరి సహాయం కావాలి? ఎస్, ఇండియా హెల్ప్ కావాలి. ఇండో పెసిఫిక్ ఓషన్లో చైనా డామినెన్స్ ను కౌంటర్ చేయాలంటే అమెరికాకు ఇండియా తోడు కావాలి. ఇండియాతో పాటు ఆసియాన్ దేశాల యొక్క సపోర్ట్ కూడా కావాలి. ఇండో పెసిఫిక్ ఓషన్లో చైనీస్ డామినెన్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. సౌత్ చైనా సీ మాదే అంటోంది చైనా. UN క్లాస్ వంటి వరల్డ్ ఆర్డర్స్ను లెక్క చేయడం లేదు. సో జోగ్రఫికల్గా అమెరికా, యూరోప్ దేశాలకు ఇండియా అండ్ ఇండియన్ స్ట్రాంగ్ నేవల్ సపోర్ట్ కావాలి. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి రిప్లేస్మెంట్ కంట్రీ దొరికింది. ఎక్స్పోర్ట్ చేయడానికి సముద్ర దారి కూడా ఉంది. స్లోగా అమెరికా చైనా మీద ఉన్న డిపెండెన్సీను తగ్గించుకుంటుంది. డిపెండెన్సీ తగ్గించుకోవడం అంటే ఉదాహరణకు యాపిల్ ఫోన్ ఉంది. యాపిల్ ఫోన్ అమెరికన్ బ్రాండ్, కానీ యాపిల్ ఫోన్ కు కావాల్సిన పార్ట్స్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో అమెరికా ఇప్పుడు ఇండియా, తైవాన్, వియత్నాం దేశాలలో యాపిల్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నిర్మిస్తోంది. ఇలా చేస్తే చైనా పైన డిపెండెన్సీ తగ్గుతుంది. చైనాను దెబ్బ కొట్టడానికి చైనా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ ను వీక్ చేస్తే చాలు, చైనా ఆటోమేటిక్ గా వీక్ అవుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు పాలిస్తున్న దేశం అండ్ ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియాది. ఇండియాలో జరిగేంత వాస్ట్ ఎలక్షన్ సిస్టమ్ అమెరికాలో కూడా జరగదు. మారుమూల అడవి ప్రాంతంలో 10 మంది నివసించే ఒక మారుమూల గ్రామంలో కూడా ఎలక్షన్ జరిగేది ఒక్క ఇండియాలోనే. మోరోవర్ ఆసియాన్ దేశాలలో కూడా డెమోక్రసీ ఉంది. అమెరికా డెమోక్రటిక్ దేశాలతో పొత్తు పెట్టుకుంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఫెయిర్ డీల్స్ ఉంటాయి. చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం. కమ్యూనిస్ట్ పొలిటికల్ అండ్ బిజినెస్ మోడల్ ఒక ఫెయిల్డ్ మోడల్. మీలో కొంతమంది నన్ను అడగొచ్చు, చైనాది కూడా కమ్యూనిస్ట్ మోడలే కదా, మరి ఎలా అభివృద్ధి సాధించింది అని. చైనా పాలిటిక్స్ కమ్యూనల్, కానీ చైనా బిజినెస్ చేసేది హైబ్రిడ్ మోడల్లో. హైబ్రిడ్ అంటే చైనా బిజినెస్లో క్యాపిటలిస్టిక్ స్ట్రాటజీస్ను కూడా ఇంటిగ్రేట్ చేశారు. యూరోప్ ఎందుకు ఇండియా స్నేహాన్ని కోరుకుంటోంది అంటే ఆబ్వియస్ ఆన్సర్, ఇండో పెసిఫిక్ ఓషన్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి. సరే, అమెరికా, యూకే దేశాలు ఇండియాతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాయి. మరి ఇండియా వీళ్ళతో పొత్తు పెట్టుకోవాలా అంటే దీనికి ఆన్సర్ ఎస్, తప్పకుండా ఇండియా వీళ్ళతో స్నేహం చేయాలి. బికాస్ పవర్ను బ్యాలెన్స్ చేయాలంటే ఏషియాలో చైనా డామినెన్స్ను తగ్గించడానికి వెస్టర్న్ దేశాల యొక్క అవసరం ఇండియాకు ఎంతగానో ఉంది. ఇండియా సౌత్ ఈస్ట్ దేశాలలో ఎక్స్పాండ్ కావాలన్నా, సౌత్ ఈస్ట్ మార్కెట్లో ఇంటిగ్రేట్ అంటే చొచ్చుకుపోవాలన్నా స్ట్రాంగ్ అలైస్ అవసరం. జియో పొలిటిక్స్లో ఒక దేశానికి పవర్ఫుల్ ట్యాగ్ దక్కాలంటే కావాల్సింది స్నేహం. నీ వెనకాల ఏ దేశాలు నిలబడ్డాయి అనేది మ్యాటర్ చేస్తుంది. ఇక ఫ్రాన్స్ దగ్గరికి వస్తే ఫ్రాన్స్ అండ్ ఇండియా డిఫెన్స్ పార్ట్నర్స్. ఇండియాకు ఫైటర్ జెట్స్ అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ను ఫ్రాన్స్ సప్లై చేస్తుంది. అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఫ్రాన్స్ మనకు సప్లై చేస్తుంది. ఫ్రాన్స్ ఇండియా యొక్క సహాయాన్ని కోరుకోవడానికి కారణం అగైన్ ఇండో పెసిఫిక్ ఓషనే. ఇండో పెసిఫిక్ ఓషన్లో ఉన్న రీయూనియన్ ఐలాండ్స్, మొయోటి, న్యూ సెలోడోనియా, ఫ్రెంచ్ పోలినేసియా వంటి ఐలాండ్స్ ఫ్రాన్స్ దేశానికి చెందినవి. ఈ ఐలాండ్స్ లో 16 లక్షల మంది ఫ్రెంచ్ ప్రజలు నివసిస్తున్నారు. ఈ ఐలాండ్స్ చుట్టూ ఉన్న ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ లో రూల్ బేస్డ్ రీజనల్ ఆర్డర్ ఉండాలి, డెమోక్రసీ ఉండాలి, ఫ్రీ ట్రేడ్ ఉండాలి అని ఫ్రాన్స్ కోరుకుంటోంది. చైనా వాడు తెలుసుగా, రూల్స్ ఫాలో అవ్వడు. ఇండో పెసిఫిక్ ఓషన్ లో ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ ఐలాండ్స్ ను కట్టి ఈ ఐలాండ్ చుట్టూ 370 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఏరియా యాజ్ పర్ EEZ రూల్ ప్రకారం మాదే అని చైనా క్లెయిమ్ చేస్తూ నక్క వేషాలు వేస్తుంది. చైనాకు కౌంటర్ ఇవ్వాలంటే ఫ్రాన్స్కు ఇండియా అవసరం ఎంతగానో ఉంది. జర్మనీ, ఫ్రాన్స్, యూకే మిగతా యూరోప్ దేశాల్లో
ఇంక్లూడింగ్ అమెరికా ఇండియో పెసిఫిక్ ఓషన్లో చైనా ధోరణి అండ్ చైనా అప్రోచ్కు అగెయిన్స్ట్గా ఉన్నాయి. సో ఈ దేశాలన్నిటికీ ఇండియా కావాలి, ముఖ్యంగా ఇండియన్ ఓషన్ కావాలి. స్ట్రాటజికల్గా మనం వెస్ట్ అండ్ ఈస్ట్ దేశాలకు మధ్యలో ఉన్నాం. ఇండియా ఈజ్ అన్ బ్రిడ్జ్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్ అని ఒక తెల్లోడు చెప్పాడు. మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా దేశాలకు కూడా ఇండియా నుండి ఈజీ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు సూపర్ పవర్ అనేది వెస్ట్ నుండి ఈస్ట్ వైపుకు షిఫ్ట్ అవుతోంది. వచ్చే రోజుల్లో ఈస్ట్ యొక్క పొటెన్షియాలిటీ, మార్కెట్, యంగర్ పీపుల్, ఎకనామిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ను ముందుగానే గ్రహించి వెస్టర్న్ దేశాలు భారత్ పైన ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇండియా క్వాడ్ గ్రూప్లో యుఎస్, యూకే, జపాన్ దేశాలతో చేతులు కలిపింది. ఇండియన్ నేవీ తమ ఫుట్ ప్రింట్స్ను పెసిఫిక్ ఓషన్లో దించింది. జపాన్ ఎందుకు ఇండియా వైపు చూస్తోంది అంటే దీనికి ముఖ్య కారణం ఇంతకు ముందు చెప్పినట్లు ఇండియా ఒక ఎమర్జింగ్ ఎకానమీ. ఇండియాలో హ్యూజ్ మార్కెట్ ఉంది. జపాన్ మ్యానుఫ్యాక్చరింగ్లో తోపు దేశం. ముఖ్యంగా జపానీస్ మేడ్ ఆటోమొబైల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. జపాన్ ఇండియాలో 2001 నుండి ఇన్వెస్ట్ చేస్తోంది. ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ యొక్క డెవలప్మెంట్ కోసం సాఫ్ట్ లోన్స్ను ఇస్తోంది. సాఫ్ట్ లోన్స్ అంటే 1%, 2% ఇంట్రెస్ట్కు లోన్స్ ఇస్తోంది. జపాన్ తమ మ్యానుఫ్యాక్చరింగ్ బేసెస్ను ఇండియాలో కడుతోంది. జపాన్ ప్రొడక్ట్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఇండియా నుండి మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ దేశాలకు, బంగ్లాదేశ్ వంటి దేశాలకు తమ ప్రోడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేసి వాటి మార్కెట్ను కూడా ట్యాప్ చేయడానికి జపాన్ ప్రయత్నిస్తోంది. జియోగ్రఫికలీ ఇండియన్ లొకేషన్ పర్ఫెక్ట్ ప్లేస్లో ఉంది. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు ఎప్పుడో గ్రహించాయి. సో జపాన్తో స్నేహం చేయడం వల్ల మనకు లాభమే కానీ నష్టం లేదు. ఇక ఎందుకు ఆస్ట్రేలియా ఇండియాతో స్నేహాన్ని కోరుకుంటోంది అంటే కోవిడ్ క్రైసిస్ రాకముందు ఆస్ట్రేలియా ఎక్కువగా వ్యాపారం చేసే దేశం చైనా. ఆస్ట్రేలియా, చైనా మధ్య 2 సైడ్ ట్రేడ్ జరిగేది. ఆస్ట్రేలియా 1/4 ట్రేడ్ను చైనాతోనే జరిపేది. ఆస్ట్రేలియా చైనా పైన పూర్తిగా డిపెండ్ కావడం వల్ల ఏమైంది, మొన్న జరిగిన కోవిడ్ ఎకనామిక్ క్రైసిస్లో ఆస్ట్రేలియా ఆర్థిక పతనాన్ని చూడాల్సి వచ్చింది. ఒక దేశం పైనే డిపెండ్ కాకుండా ట్రేడ్ను డైవర్సిఫై చేయడానికి ఆస్ట్రేలియా మన వైపు చూస్తోంది. ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మారిసన్ కిచిడి, సమోసాలు వండుకొని తింటూ భారత్ పైన ప్రేమను కురిపిస్తున్నాడు. ఒకప్పుడు ఆస్ట్రేలియన్స్ ఇండియన్స్ను సెకండ్ రేస్ సిటిజన్స్గా చూసేవారు. ఆస్ట్రేలియా అగ్రెసివ్నెస్ చూడాలంటే 2001 నుండి 2014 మధ్యలో జరిగిన ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచెస్ను చూడండి. ఇప్పుడు మోడీ మావాడు, భారత్ మా దోస్తు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. చైనా మీద డిపెండెన్సీ తగ్గించడానికి ఆస్ట్రేలియా ఇండియన్ మార్కెట్ను ట్యాప్ చేస్తోంది. ఇక ఆఫ్రికా దేశాలు ఇంకా చైనా ఇన్ఫ్లుయెన్స్లోనే ఉన్నాయి. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ పేరు పైన పెద్ద మొత్తంలో లోన్స్ పేద ఆఫ్రికన్ దేశాలకు ఇచ్చారు కాబట్టి ఇంకా ఆఫ్రికా ఆశించిన ఎత్తులో ఇండియాతో ఇంటిగ్రేట్ కాలేదు. కానీ ఆఫ్రికా దేశాలు ఎక్కడికి పోతాయి? తొందరలోనే ఇండియా వైపు వస్తాయి. ఇక లాస్ట్ రష్యా మనకు మిత్రదేశం. రష్యా ఇండియాది ఒక స్పెషల్ రిలేషన్. రష్యా చైనాకు సపోర్ట్ చేసినా కూడా రష్యా ఇండియన్ ఇంట్రెస్ట్కు విరుద్ధంగా అయితే ఏమీ చేయదు. పుటిన్ ఉన్నంత వరకు అయితే ఇది జరగదు. ఒకవేళ రష్యా కనుక ఇండియాతో రండి మనం చైనాతో కలుద్దామని అడిగినా ఇండియా చైనాతో కలవదు. దీనికి కారణం చైనా ఇండియన్ మ్యాటర్స్లో వేలు పెట్టడం. ఎవడి తాత సొమ్మని సిపాక్ ప్రాజెక్ట్ను పీఓకేలో కట్టడానికి ప్రయత్నించారు. ఇప్పుడు సిపాక్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. బట్ డిస్ప్యూటెడ్ ఏరియా అయిన ఇండియా యొక్క అభిన్న భాగమైన పీఓకేలో ఇండియా పర్మిషన్ లేకుండా సిపాక్ ప్రాజెక్ట్ కట్టడం చైనా చేసిన పెద్ద తప్పు. అక్సై చిన్ని ఆక్రమించడం ఇంకొక తప్పు. ఇండియా చైనా బార్డర్లో అన్నెసెసరీ కాంప్లికేషన్స్ తేవడం మూడో తప్పు. సో ఇండియా చైనా కలిసి ఒక కూటమి కావడం అయితే జరగదు. జై హింద్.